శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. మకర రాశి ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రావణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు మకర రాశికి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ ఫిబ్రవరి మాసం బాగుందండి, పర్వాలేదు. గతంలో కంటే బాగుంది. గత 3 నెలల క్రితం అయితే చాలా బాధలు పడ్డారండి, మీరు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఈ మాసం బాగుంది, స్త్రీలకి పురుషులకి బాగుంది, గ్రహ సంచారం బాగుంది. ముఖ్యంగా దంపతుల మధ్య ప్రేమ అనురాగం ఉంటాయి, కుటుంబ సఖ్యత ఉంటుంది. గతంలో ఏదో చిన్న చిన్న మనసులో తెచ్చి విడిపోయిన బాధ్యతలు కలుసుకుంటారు. మీ సంతానం బాగుంటుంది, చక్కగా చదువుతారండి. సంతానం మంచి స్థాయిలోకి వెళ్తారు. చదువుకునే వాళ్ళు ఉంటే మాత్రం చక్కగా చదువుతారు. ఎగ్జామ్స్ రాస్తే మంచి మార్కులతో పాస్ అవుతారండి. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటే, అంటే మీ సంతానం ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటే ఉద్యోగం వస్తుంది. అలాగే వివాహం చేసే వాళ్ళు వివాహం అవుతుంది. అలాగే విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే ఆరోగ్యం బాగుందండి. ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ధనాదాయం బాగుంది. సమయానికి ధనం ఏదో విధంగా చేతికి వస్తుంది. కాదు అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయండి. దేని మీద పెట్టుబడి మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకుని పెట్టుకోండి. ఇకపోతే శుభములకు ధనం ఏమవుతుంది. శుభకార్యాలు పాల్గొంటారు, వినోదాలలో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అయితే ఈ మాసం మీరు కొన్ని బాధ్యతలు చేపడతారండి. కొన్ని బాధ్యతలు మీ మీద పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. మీకు చక్కగానే సహాయం చేస్తారు. పాత మిత్రులు కలుసుకున్నారు, వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. తర్వాత భూగ్రహ సంబంధ లావాదేవీలు అయితే పూర్తవుతాయండి. స్థిరాస్తి విషయంలో మాత్రం కొలుకు వస్తారు. ఇకపోతే తీర్థయాత్రలు చేస్తారు, దూరప్రయాణం చేస్తారు. జీవన విధానం అయితే బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది. చక్కగాని మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. మీరు ఈ మాసం పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, మీ పనులు పూర్తి చేయించుకుంటారు. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు కూడా పూర్తవుతాయి మీకు. ఎప్పటి నుంచో, ఎందుకంటే 3-4 నెలలుగా కొన్ని వ్యవహారాలు పెండింగ్లో ఉండిపోయినాయి మీకు. కొన్ని వ్యవహారాలు అవి కూడా మీకు పూర్తవుతాయి. అలాగే మీరు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో కూడా బాగుంటుందండి. వృత్తిలో రాణింపు ఉంటుంది. జీవన విధానం బాగుందండి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే మీరు కొత్త వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కొత్త వాళ్ళని నమ్మి డబ్బులు, బంగారం, పత్రాలు ఇవ్వద్దు. ఇకపోతే మీకు ముఖ్యంగా సాక్షి సంతకం వద్దు. ఈ మాసం మీరు సాక్షి సంతకం చేయడం, అబద్ధపు సాక్ష్యం చెప్పడం ఏం చేయొద్దు. మధ్యవర్తులతో పనిచేయదు. మీకు ఇతర విషయం జోక్యం కలిగించదు, వేలు పెట్టద్దు. మీ పని మీరు చేసి వెళ్ళిపోండి అంతే. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుందండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ వీల్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. అలాగే సినిమా, టీవీ రంగంలో వరకు కూడా బాగుందండి. మంచి అవకాశాలు వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి. ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మంచి ప్రజలకు కావాల్సిన పనులన్నీ చేపడతారు. మీరు మంచి కార్యాలు చేపడతారు. మీకు కాకపోతే మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శత్రువులు ఉంటారు, మీకు తెలియని శత్రువులు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం నరఘోషం నరపేయడం ఉంది, మీకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిగతా విషయాలు మాత్రం బాగుందండి. మీ పర్సనల్ విషయం వచ్చేటప్పటికి కాస్త ఇబ్బంది, కానీ పబ్లిక్ విషయం, ప్రజల విషయం వచ్చేటప్పుడు బాగుంది. ప్రజల విషయంలో మాత్రం బాగుంది, మంచి జరుగుతుంది మీకు. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులు బాగుంది, మంచి లాభాలు వస్తాయండి. ఉద్యోగస్తులకు బాగుంది. ప్రైవేట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులకు బాగుందండి, ఏం పర్వాలేదు. అయితే స్థల మార్పు కనిపిస్తుంది. పై అధికారులతో మాత్రం ప్రజలను పొందుతారు. గృహ మార్పు కనిపిస్తుంది. అలాగే శాలరీస్ పెరుగుతాయి. ఇక విద్యార్థులు మాత్రం చక్కగా చదువుతారండి. చదవాలి కూడా, ఎందుకంటే పరీక్షలు ముందుకు వస్తున్నాయి. జాగ్రత్తగా చదవండి. ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దమ్మా.
జాగ్రత్త. ఇక వివాహం అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా కాస్త వివాహ ప్రయత్నం చేసుకోండి, మీ ప్రయత్నాలు సాగుతాయి. ఇకపోతే నేను చెప్పిన ఈ మకర రాశి వారికి ఈ గోచార ఫలితాలు కేవలం మాస ఫలితాలు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. జన్మ జాతకం, జన్మ లగ్నం, లగ్నాంతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, స్థితి, జరిగే దశ, అంతర్దశ ఇవన్నీ కూడా చూసుకోవాలమ్మా. ఎందుకంటే నేను చెప్పిన అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. కొంతమంది కాల్ చేస్తారు చాలామంది, గురుగారు మీరు చెప్పిన పరిహారాలు బాగున్నాయండి, ఫలితాలు బాగున్నాయి, మాకు అలాగే జరిగింది, జరుగుతున్నాయి, బాగున్నాయని కొంతమంది. గురుగారు మీరు చెప్పినవి జరగలేదు కొంతమంది కాల్ చేస్తారు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నానమ్మా, ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను. దాన్ని బట్టి ఫాలో అవ్వండి, చూసుకోండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలి కింద నెంబర్ ఉంది, నెంబర్ కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ యొక్క ఫిబ్రవరి మాసం మకర రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరూ బాగుంటుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం మాఘమాసం. మాఘమాసం అంటే శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసము, ఇష్టమైన మాసము. అందువల్ల ఏంటంటే శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. కాబట్టి చక్కగా శివాలయాలు అభిషేకం చేయించుకోండి. ఈ ఫిబ్రవరి మాసం మీకు అవకాశం ఉన్నప్పుడు అభిషేకం చేయించుకోండి, పంచామృత స్నానాభిషేకం చేయించుకోండి. దాంతోపాటు ముఖ్యంగా 4 పదార్థాలు ఉన్నాయండి. ఈ 4 పదార్థాలతో కూడా చేయించుకుంటే సకల శత్రు రోగ రుణబాధ నుంచి విముక్తి అవుతారు. అది ఏమిటి అంటే ఒకటి ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు, తర్వాత ద్రాక్ష రసం, దానిమ్మ రసం, తర్వాత చెరుకు రసం. ఈ 4 పదార్థాలతో చేయించుకోండి. అలాగే బిల్వపత్రం అంటే స్వామికి ఇష్టం, శివుడికి బిల్వపత్రాలతో అర్చించండి. అలాగే ఇంకా మీకు దగ్గరలో ఎర్రగన్నేరు పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు, అలాగే మందార పువ్వులు, తామర పువ్వులు, ఇలా ఏది అవకాశం ఉంటే వాటితో అర్చించండి శివుడికి. అలాగే విష్ణుమూర్తికి తులసిమాల అంటే ఇష్టం. పూలు, పళ్ళు, టెంకాయతో పాటు విష్ణుమాల కూడా, తులసిమాల తీసుకెళ్ళండి. విష్ణువుకి బాగా ప్రీతికరమైన మంచి పరిహారం కూడా. ఇకపోతే స్వయంపాకం దానం చేయండి. మాఘమాసంలో బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం చేయండి, యథాశక్తి దక్షిణతాములు ఇచ్చి. తర్వాత పుట్టినరోజు అంటే ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటుంటే తప్పకుండా ఆ పుట్టినరోజు నాడు దేవాలయం వెళ్ళండి, ఏదో ఒక దేవాలయం వెళ్ళండి. పూజ, అష్టోత్తర పూజ లేదా ఏదో చేయించుకోండి పూజ. స్వీట్ తీసుకెళ్ళండి, ఏమనండి ఒక కిలో కానీ, అరకిలో కానీ, పావు కిలో కానీ స్వీట్ తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికో అయ్యగారికి నివేదన చేసేసి మీ స్వహస్తాలతో స్వీట్ అందరికీ పంచండి. దీనివల్ల ఏమవుతుంది, శుభాలు జరుగుతాయి. మీకు దీనివల్ల శుభాలు జరుగుతాయి చక్కగానే. అలాగే మీకు ఈ పుట్టినరోజు నాడు మీకు దగ్గరలో ఏదైనా అనాథాశ్రయాలు ఉంటాయి, అనాథాశ్రయానికి ఏమైనా వస్త్రాలు కానీ, లేదంటే ఏదైనా తోసిన ధనం కానీ, ఏదైనా బియ్యం కానీ ఇవ్వండి అమ్మా. చాలా మంచి మేలు జరుగుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భంలో మనకి కొన్ని వ్యవహారాలు ముందుకెళ్ళవు. మనం ఎన్నో పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు, అభిషేకాలు, అర్చనలు, హోమాలు చేయించుకున్న పనులు అవ్వవు. కొంతమంది చాలా బాధపడతారు. ఏంటంటే కొన్ని కర్మదోషాలు, పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మదోషాలు ఎండపడుతున్నాయి మనకి, అందుగురించి అవ్వవు. ఇలాంటివి చేసుకున్న కర్మదోషాలు పోతాయి, కొన్ని పనులు ముందుకెళ్తాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే మోగజీవులకు ఆహారం పెట్టండి, గోగు గడ్డి వేయండి, పౌరాలు జొన్న వేయండి, పిచ్చుకు చిరుధాన్యం వేయండి, కుక్కలకు బిస్కెట్ బ్రెడ్ పెట్టండి. అలాగే భిక్షగాలకి తారస పెడితే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, బ్లైండ్ పర్సన్స్ అలా దొరికితే తప్పకుండా వాళ్ళకి కడుపు నింపండి. ఏదో పండో పొలం ఇవ్వండి, వీలైతే అన్నం పెట్టండి అమ్మ. కాస్త యథాశక్తి ఎంతో కొంత చేతిలో పెట్టండి, రూపాయో పాపాయో అంతే. ఇలా చేసుకోండి. ఇలా చేసుకోవడం ఈ మకర రాశి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. అలాగే వీలైతే ఈ మాఘమాసంలో వీలైతే నదీ స్నానం చేయండి. ఎందుకంటే మాఘమాసంలో నదీ స్నానం, సముద్ర స్నానం చాలా మంచిది. ఒకవేళ అలా వీలు కాని వారు చక్కగా ఇంట్లోనే కాస్త బయట పూజా స్టోర్స్లో గంగాజలం అమ్ముతారు, గంగాజలం తెచ్చుకోండి. కాస్త మీరు స్నానం చేసే బకెట్లో వేసుకోండి. అలాగే కాస్త కల్లుప్పు కూడా వేసుకోండి, స్నానం చేయండి. అది నదీ స్నానంతో సమానం, నదీ స్నానంతో సమానం. అలాగే మాఘమాసంలో ఎవరైనా మీకు పితృదేవతలు ఉంటే పితృదేవత కార్యాలు కూడా చేయండి. ఆ నదీ క్షేత్రం వెళ్ళి పిండ ప్రదానం చేయండి. అలా వీలు కాని వారు మీ ఊళ్ళోనే మీకు దగ్గర దేవాలయంలో అర్చకులు ఉంటారు,
వాళ్ళ దగ్గరికి వెళ్ళి పితృదేవతల పేరు చెప్పి చక్కగా ఆ స్వయంపాకం దానం చేయండి, వస్త్రదానం చేయండి, యథాశక్తి దక్షిణ తాంబూలం ఇవ్వండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా పితృదేవతల ఆశీస్సులు ఏంది ఏది జరగదు. మనకి పితృదేవతల ఆశీస్సులు ఉన్నారు మనకి. అది మనతో గుర్తుపెట్టుకోండి అమ్మా. నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఏం పర్వాలేదు, కంగారు పడకండి. ప్రతిరోజు శివస్మరణ చేయండి, విష్ణు సహస్రనామా చదువుకోండి, మీకు మేలు జరుగుతుంది. సర్వేజన శుభమస్తు.